సార్ తాజాగా తెలంగాణలో గద్దర్ అవార్డ్స్ జరిగాయండి ఉగాది సందర్భంగా. ఆ ఫంక్షన్‌లో చిరంజీవి గారు కూడా ఒక అవార్డ్ ఇచ్చారు. ఆ సందర్భంగా చిరంజీవి గారు మాట్లాడుతూ అసలు తెలంగాణ గవర్నమెంటు సినిమా పరిశ్రమకి చాలా మంచి ప్రోత్సాహాన్ని ఇస్తుంది. సినిమా పరిశ్రమ యొక్క అవసరాన్ని గుర్తించింది. ఇటీవల జరిగినటువంటి గ్లోబల్ సమ్మిట్‌లో కూడా ఈ సినిమాని కూడా ఒక అంశం కింద చేర్చి తీసుకున్నారు దాన్ని. కానీ ఎందుకో మరి చెప్పచ్చో చెప్పకూడదో అంటూ సందర్భం ఆంధ్రప్రదేశ్ ఈ విషయంలో వెనకంజలో ఉంది అనేటువంటి మాటని ఉపయోగించారు సార్. దీని మీద ఇది కానీ మన పక్క రాష్ట్రం అయినటువంటి మనో తెలుగు రాష్ట్రం ఈ కళాకారుల పట్ల ఈ సినిమాల పట్ల వాళ్ళని ఉత్సాహపరిచే దాని విధానంలో కొంచెం వెనకంజ వేసే ఉందనుకుంటున్నాను. కాబట్టి సినిమా వాళ్ళకి అతి దగ్గరగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన కూడా దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని మరింత ప్రోత్సహిస్తే కనుక మీరు ఇచ్చే ఉత్సాహంతో ఎంతోమంది యంగ్స్టర్స్ ఈ రోజున మరిన్ని సినిమాలు చేస్తారు. ఆ సినిమా రెవెన్యూ కూడా మనకి కంట్రిబ్యూట్ అవుతుంది మన స్టేట్ ఎకానమీకి. అది కూడా ఒక ఆలోచన పెట్టవలసిందిగా వినమ్రంగా ఈ వేదికని ఇచ్చే వారికి విన్నవించుకుంటున్నాను. వాస్తవమే కదా. చిరంజీవి గారు చాలా చక్కగా చెప్పారు. ముందు కమల్ హాసన్ ప్రసంగం తీసుకుందాం చిరంజీవి గారి విషయాన్ని. కమల్ హాసన్ చాలా హోందాగా చాలా అత్యద్భుతంగా మాట్లాడాడు ఆయన. నిజంగా ఆయన సీనియారిటీకేను ఆయన దీనికి అది ఆయన స్పీచ్ చెప్పుకోవాలి. మాట్లాడుతూ చెన్నై నుంచి ఇక్కడ నివాసాలు ఏర్పరచుకోవడానికి ఇక్కడికి వచ్చినటువంటి నా సోదరులు అని మాట్లాడుతూ, తర్వాత తను 16 సంవత్సరాల క్రితం ఇక్కడికి నేను వచ్చాను అసిస్టెంట్ డైరెక్టర్గా సింగీతం శ్రీనివాసరావు గారికి అని మాట్లాడుతూ అక్కడి నుంచి ఆయన ప్రస్థానం మొదలైంది. ఆ తర్వాత అంటే 70వ దశకంలో నా ప్రస్థానం ప్రారంభమైంది. ఇప్పుడు కూడా 70లోనే ఉన్నాడు చిరంజీవి గారు. నేను ఇప్పుడు కూడా 70లోనే ఉన్నా అంటే దాని అర్థం ఏంటంటే 70లో కూడా ఇంకేదో యంగ్స్టర్స్లా ఉన్నామని కాదు, 70వ ఏజ్ పరంగా 70కి వచ్చాము అనేది చాలా గమ్మత్తుగా చెప్పాడు. చెప్పి సంగీతం శ్రీనివాసరావు గారి పేరుతో ఇచ్చిన అవార్డు ఆయనకి రావటం, దానికి ఆయన నటించిన సొమ్ము ఒకటిది సోకొకటిది అనమాట. అంటే సొమ్ము ఒకటిది అంటే అక్కడ సొమ్ము ఏమో సంగీతం శ్రీనివాసరావు, సోకు తనకు వచ్చిందనేటువంటిది చాలా కంపారిజన్ అది కూడా చాలా ఇదిగా మాట్లాడుతూ అన్నది ఏంటంటే హైదరాబాదులో ఒక గ్లోబల్ లెవెల్లో అదేవిధంగా ఒక నేషనల్ లెవెల్లో దీన్ని చేశారు. ఎక్కడా కూడా ఒక ప్రాంతాలకే కన్ఫైన్ అవ్వకుండా నన్ను పిలవటం, అలాగే కన్నడిగల్ని పిలవటం, వీళ్ళని పిలవటం, అట్లా ఆయన ఏం చేశాడంటే ఇది ఒక కన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఇండియన్ సినిమా అవార్డ్స్ లాగా ఇచ్చారు. చాలా బాగుందండి. మోరోవర్ గద్దర్ ఆయన డప్పుతో ఉద్యమాన్ని సృష్టించాడని చాలా చాలా డీసెంట్గా ఆయన మాట్లాడిన ప్రసంగం అయితే గౌరవం ఇచ్చారు రెవల్యూషన్కి ఉద్యమ స్థాయి. ఎందుకంటే కమల్ హాసన్కి ఉన్నటువంటి నాలెడ్జి చాలా అపారమైనటువంటిది. అండ్ మోరోవర్ సాహిత్యం మీద కూడా ఆయనకి చాలా ఇష్టం. శ్రీ సాహిత్యం చెప్పినందుకు ఈ మధ్య అది గుర్తుండే ఆయనకి ఆకలి రాజ్యం సినిమా వచ్చింది కదా. ఆకలి రాజ్యం సినిమాలో తమిళంలో ఏం చేశారంటే సుబ్రహ్మణ్య భారతి ఇవి పెట్టారు, కవిత్వాలు. ఆయన కూడా ఇన్స్పైరింగ్ పోయిట్ కదా. దానికి సమాన స్థాయిలో సముచిత స్థాయిలో తెలుగులో అన్నప్పుడు శ్రీశ్రీ మహాప్రస్థానం నుంచి వస్తున్నాయి జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయి, భూకంపం పట్టిస్తాను, భూమార్గం పట్టిస్తాను. అది ఇతనికి చాలా ఇష్టం. కమల్ హాసన్కి ఇది చాలా ఇష్టం. దాన్ని అంతకుముందు కూడా 1-2 సినిమాల్లో కూడా ఆయన ప్రస్తావించారు ఉంది అది కూడా. సో ఆ విధంగా తనకి ఉన్నది ఆ పార్లమెంట్లో ఇన్స్పైరింగ్గా ఉండటం కోసం అది మాట్లాడితే జగన్ అనే పేరు వినంగానే జగన్నాథుడు కూడా కాదు, వీళ్ళకి ఈ సోకాల్డ్ మీడియా కనపడేది ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ చిత్రమే కనిపిస్తుంది. ఏకంగా దాని మీద డిబేట్ పెట్టేసేసాడు. ఇందాక మనం కొన్ని ప్రస్తావించుకున్నాము. అసలు చాలా దారుణంగా కమల్ హాసన్ గారిని అటాక్ చేసి పాపం ఆయన్ని. సో ఇది వాళ్ళకున్న పరిజ్ఞానం. వాళ్ళు అంటే మామూలు వాళ్ళు కాదండి. వాళ్ళు ఏకంగా ఏమన్నాడంటే ఒకసారి ఛాలెంజ్ చేస్తుంది, మన ట్రంప్కి కూడా ఛాలెంజ్ చేశాడు. Honorable Mukhyamantri
రేవంత్ రెడ్డి గారు. ఆ తర్వాత చిరంజీవి గారు చేసినటువంటి సూచన, దాన్ని ఏంటంటే వాళ్ళు పాజిటివ్గా తీసుకుంటే బాగుంటుంది. బట్ వాళ్ళకి పాజిటివ్గా తీసుకునే ఇది ఉందని నేనైతే అనుకోను. కానీ రేపు ఎల్లుండి దాని మీద కూడా విమర్శలు రావచ్చు వాళ్ళ దీంట్లో. వాస్తవానికి ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో మీరు చూద్దాం, ఒకసారి పరిశీలన చేద్దాం. మరి ఒకవైపు ఇక్కడేమో వీళ్ళు ఎంత అట్టహాసంగా చేస్తూ ఉంటే అదేదో వేరే వాళ్ళు ఎవరో కట్టించిన పొట్టి శ్రీరాముల విగ్రహాన్ని మీరు క్యాష్ చేసుకునే క్రెడిట్ని అద్భుతంగా అమోఘం ఆహా ఓహో అనుకుంటూ చేశారు. మరి తెలుగుతనం అనేది మరి ఆ తెలుగుతనానికి ప్రత్యేకంగా తెలుగు సందర్భంగా మరి సినిమా వాళ్ళకి అవార్డులు ఇవ్వడానికి మీకు ఇబ్బంది ఏంటండి? ఇవ్వాలిగా, అది లేదు. సరే, ఆ సంగతి వదిలేద్దాం. ఉగాది పురస్కారాలు ఇచ్చారు. ఉగాది పురస్కారాలు ఒకప్పుడు సంయుక్త ఆంధ్రప్రదేశ్లో ఒక పెద్ద పండుగ వాతావరణంలాగా అద్భుతంగా జరిగేది. నంది అవార్డులు కూడా ఆ రోజున ఉన్నటువంటి స్థాయికి అక్కడ తెలుగు లలిత కళాతోరణంలో అక్కడ అలా జరిగేవి. అయితే దాన్ని తీసుకెళ్ళి ఏం చేశారు, మొత్తం ఒక జామ్ ప్యాక్డ్గా. ఇప్పుడు మీ మీటింగులకి ఏమో ఈ మధ్య పెద్ద పెద్ద వేదికలు వేసి, పైగా ఈయనేమో కార్డ్లెస్ మైకులు పెట్టి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారం ర్యాంప్ వాకులు డయాసులు అవి ఇవి అన్నీ వేసినప్పుడు ఈ ఉగాది పురస్కారాలకి ఎంత దారుణం అంటే, విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో, తుమ్మలపల్లి కళాక్షేత్రం వాస్తవానికి చెప్పాలంటే మన రవీంద్ర భారతి కంటే కూడా అంత సీటింగ్ కూడా లేదు. నాకు తెలుసు కదా, నేను అక్కడ చాలా ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేశాను, ఇక్కడ చేశాను. ఆ వేదిక మీద మొత్తం వరుస పెట్టి ఇచ్చాం పుచ్చుకోండి అన్నట్టుతో అన్నట్టుగా. మరి మీ రాజకీయ వేదికలకేమో కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు. ఖర్చు పెట్టి పెద్ద భారీ స్థాయిలో బిల్డప్లు ఇస్తారు. ఏదో సమ్మిట్లు అంటే కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు. అంత పెద్ద ఏది మొన్న ఏంటిది ఆవకాయ, అమరావతి ఆవకాయ అని చెప్పని, ఇలాంటి వాటికైతే కోట్లు ఖర్చు పెడతానికి డబ్బులు ఉంటాయి. ఈ అవార్డులకు మాత్రం మీ దగ్గర డబ్బులు లేవు. లేకపోతే ఏదో అంటే దీని మీద అసలు మీకు లేదు. అసలు ఇప్పుడు సినిమా అవార్డులు పట్టించుకోలేదు, ఈ అవార్డులు సరే ఏదో మొక్కుబడికి ఇద్దాం అనుకుని మొక్కుబడిగా పురస్కారాల విషయంలో కూడా ఏదో ఒక ప్రాంతానికి చెందిన వాళ్ళకి ఇచ్చారు. అందుకే మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు అలా అనుకొని పోనీ దాంట్లోనైనా నిష్పాక్షికంగా ఇవ్వాలి. ఇప్పుడు గతంలో నేను అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా ఉన్నానంటే ఎక్కడా కూడా అసలు మన వాళ్ళకి అనేది ఎవరు వేలెత్తి చూపించేటువంటి అవకాశం లేకుండా నేను చాలా ఘనంగా దాన్ని ఆ గిడుగు రామ్మూర్తి ఉత్సవాలని వారం రోజుల పాటు ఒకరోజు చేయాల్సిందని వారం రోజులు చేసి సచివాలయంలో ఉన్నటువంటి ప్రతిభావంతుల్ని ఉద్యోగస్తుల్లో వాళ్ళకి ఇచ్చాం, కళాకారులకి ఇచ్చాం. మొదటిసారి జర్నలిస్టులను ఎవరు కూడా గుర్తించరు ఏది తెలుగు పురస్కారాలకి. అలాంటిది జర్నలిస్టులకి ఇచ్చా. తర్వాత సీనియర్ మోస్ట్ యాంకర్స్, అద్భుతమైనటువంటి తెలుగు మాట్లాడగలిగేటువంటి సీనియర్ యాంకర్లని వాళ్ళకి గళాకారుల సత్కారాలను పెట్టి వాళ్ళకి ఇచ్చాం. అట్లా చేసాం. అన్ని ప్రాంతాలని కూడా సమతూకంతో మనం ఇది చేసుకుంటూ. అలాంటిది ఎంత ఘోరమైన వ్యవహారం అంటే, ఒక మొత్తం మన వాళ్ళైతే తోసేయి అన్నట్టుగా ఇక్కడ 40 మందికి కళారత్న అవార్డులు, 124 మందికి ఉగాది పురస్కారాలు, 124 మందికి. ఆ 124 మందిలో ఏ ప్రాతిపదిక ఎంపిక చేశారంటే సాహిత్యం, సంగీతం, నాట్యం, సామాజిక సేవ, జర్నలిజం, ఫోక్ ఆర్ట్స్. కానీ మరి ఇది ప్రతిభా ప్రాతిపదికగానే ఇవన్నీ ఎంపిక చేశారా అంటే, వార్తలనే మనం ఇక్కడ విశ్లేషిస్తున్నాం, మన ఇది కాదు. మనకి వినవచ్చినటువంటి వార్తలు ఏంటంటే, రాయలసీమ ప్రాంతానికి చెందిన కళాకారులకి అతి తక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. అతి తక్కువ. మనం అంతకుముందు గతంలో నేను అనంతపురంలో నిర్వహించాను. అనంతపురంలో చాలా ఘనంగా మనం చేసాం. అయితే కడప, కర్నూలు, అనంతపురం అతి తక్కువ అవార్డులు ఇచ్చారు. అంటే అక్కడ సాహిత్యవేత్తలు లేరా? మనకి తెలంగాణలో కొన్ని ప్రాంతాలు ఉన్నాయి ఇక్కడ, ఇది విప్లవాత్మకమైనటువంటి సాహిత్యానికి, కవులకి, కళాకారులకి. ఆ తర్వాత
ఎవరు అని తీసుకుంటే అటు శ్రీకాకుళం ఇటు అనంతపురం ఈ 2 జిల్లాలే ఉంటాయి. చాలామంది రచయితలు, కళాకారులు, మేధావులు ఉన్నటువంటి ప్రాంతాలు ఇవి సామాజిక చైతన్యానికి సంబంధించి. అలాంటిది ఆ 3 కూడా నెగ్లెక్ట్ చేస్తారు. ఇక గుంటూరు, కృష్ణా, ఈస్ట్ గోదావరిలో భారీగా ఎంపికలంట. ఈ 3 వాళ్ళకి. ఆంధ్రప్రదేశ్ అంటే కనిపించింది ఏంటంటే ఎక్కువ ఏంటంటే పొలిటికల్ పైరవీలకి వాయిస్ ఉన్న వాళ్ళంతా కూడా ఆ ప్రాంతానికే ఉంటారు కదా, అందుకని చెప్పి ఆ ప్రాంతం నుంచే ఇచ్చారు. సరే, అది అలా ఉంటే ఇంకో గమ్మత్తు ఏంటంటే చాలా దారుణమైనటువంటి విషయం, దీని మీద ఒక జీవో విడుదల చేశారు. ఫలానా వాళ్ళందరికీ కూడా ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నట్టుగా లిస్టు 128 మందికి, వాళ్ళకి 40 మంది కళారత్న అవార్డులు ఇస్తున్నామని చెప్పి అన్నారు. ఇలా ఎంపిక చేసిన దాంట్లో ఎక్కడా కూడా మళ్ళీ అక్కడ మరి వాళ్ళు కనపడలేదేమో కానీ ముస్లిం అనేటువంటి పేరే లేదు. నిజానికి చూసుకుంటే నేను అంతకుముందు కూడా చేయించాను, గుంటూరు జిల్లాకి సంబంధించి భగవద్గీత అత్యద్భుతంగా చదివేటువంటి ముస్లింలు ఉన్నారు. సాహిత్యంలో బ్రహ్మాండమైనటువంటి సాహితీవేత్తలు, నేను సంపాదకుడిగా ఉన్నప్పుడు వేసేవాడిని చాలా పేర్లు, ఒకటి కాదు, వాళ్ళు ఉన్నారు. అలాంటిది జర్నలిస్టులుగా పనిచేసినటువంటి వాళ్ళు ముస్లింలు ఉన్నారు. అలాంటిది మరి మీకు ముస్లింలే ఎందుకు కనిపించలేదు అనేది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. అక్కడ మరి ఎందుకు ఇవ్వలేదనేది వాళ్ళందరూ ముస్లిం సంఘాలు కూడా వాళ్ళు కూడా దాని మీద మాట్లాడారు. అందుకని ఆ మాట్లాడిన వార్తల ప్రాతిపదికగానే నేను చెప్తున్నాను. ఇంకొకటి ఏంటంటే ఈ మైనారిటీ సంఘాలని నెగ్లెక్ట్ చేయటం అనేటువంటిది అలా ఉంచినట్టయితే, ఇంకొకటి ఏంటి, ఈ జిల్లాల్లో గుంటూరుకి భారీగా ఇచ్చారంట, ఎన్టీఆర్ జిల్లాకి భారీగా ఇచ్చారు, రాయలసీమ జిల్లాలని పట్టించుకోలేదు. ఎందుకు ఇన్బ్యాలెన్స్ ఆఫ్ ఇది నిష్పాక్షికంగా కమిటీ వాళ్ళు పనిచేయలేదు. ఇంకొకటి మరి వినవస్తుంది ఏంటంటే, ఇది ఎంతవరకు కరెక్టో నాకైతే తెలియదు కానీ, నాకు ఇంకా కన్స్ట్రక్టివ్ ఇది రాలేదు కానీ వినవచ్చిన వార్త, పోలీసు కోటాకు సంబంధించి పోలీసు విభాగంలో ఇచ్చిన అవార్డుల్లో చంద్రబాబు నాయుడు గారి కాన్వాయ్లో పనిచేసేటువంటి వ్యక్తికి, డ్రైవర్కి, ఎవరికో ఒకరికి ఇచ్చారు. ఇది ఏంటని చెప్పని పోలీసు వర్గాల నుంచే ఒక ప్రశ్న, విస్మయం అనేది ఏ ప్రాతిపదికన ఇచ్చారు, ఇది సేవా ఆధారమా, రాజకీయ అనుబంధం అనే ప్రశ్న ఆ వర్గాల నుంచి వచ్చింది. సో ఇక ఇది వీళ్ళ యొక్క అవార్డుల పరిస్థితి. చాలామంది 10 ఏళ్ళు 20 ఏళ్ళు పనిచేసినటువంటి కళాకారుల లిస్టులో లేరు, కొత్త పేర్లు, తెలియని వ్యక్తుల పేర్లని ఇందులో ఇన్కార్పొరేట్ చేశారు అని చెప్తూ, అన్నింటికంటే కూడా ఇక్కడ ప్రధానమైంది ఏంటి అన్నట్లయితే ఫస్ట్ ఒక జీవో రిలీజ్ చేశారు. ఆ జీవో కూడా మనం దీంట్లో డిస్ప్లే చేస్తున్నాం, చూడవచ్చు. ఆ జీవోలో ఉన్న పేర్లని ఎందుకు మళ్ళీ మార్చేసి రెండో జీవోలో వేశారు, ఇది రాజకీయం కాదా అనేది ఉదాహరణకి ఒక పేరు చెప్తాను నేను. సతీష్ చంద్ర అని చెప్పని ఒక దళిత్, ఆయన కవి ప్లస్ సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్. ఆ పేరు ఫస్ట్ లిస్ట్లో ఉంది. రెండో లిస్ట్లో ఆ పేరు తొలగించారు. ఆయన ఏదో ఫేస్బుక్లో కూడా పెట్టుకున్నాడని మన మిత్రులు ఎవరో చెప్పారు. నాకు కూడా మంచి మిత్రుడే, పరిచయం అయిన వ్యక్తి, మంచి కవిత్వం రాస్తాడు, సామాజికంగా ఏదో ఉన్నటువంటి వ్యక్తి, సుదీర్ఘకాలం పాటు జర్నలిజంలో ఉన్నాడు. తర్వాత జర్నలిజం స్కూల్ పెట్టి చాలామంది జర్నలిస్టులను కూడా తయారు చేసినటువంటి వ్యక్తి. మరి ఆయనకి అర్హత లేదా? పోనీ ఎందుకు తీసేశారు, పేరు ఎందుకు పెట్టారు, ఎందుకు తీసేశారు అంటే మనకి వినవస్తుంది ఏంటి అన్నట్లయితే, అంతకుముందు జస్టిస్ స్వామి అనే ఒక ఆయన ఉండేవాడు, ఆయన కూడా ఏదో ఛానల్ పెట్టి ఆయనకి ఈయనకి కూడా ఏదో కొంత అనుబంధం ఉండేది అనుకోండి, సరే గుర్తులేదు నాకు. ఇప్పుడు ఈ ఐఏఎస్ ఐపీఎస్ అనిలో సినీలో ఎవరు ఉన్నారు కదా, ఆయనతో ఈయనకి అనుబంధం ఉందని ఎవరో చెవి కొరికితే, అమ్మో అయితే తీసి పడేయండి అని చెప్పని ఆ లిస్టు పేర్లోంచి తీసేసి మళ్ళీ ఇంకో జీవో రిలీజ్ చేశారని చెప్తున్నారు. ఇలా అవార్డుల విషయంలో ప్రతిభా పురస్కారాలకు సంబంధించి కూడా రాజకీయ రంగుటద్దాలలో నుంచి చూసి వాళ్ళే మనకి కావాలి, వాళ్ళే ప్రతిభకు అర్హులు, దీనికి వాళ్ళే అని చెప్పని అనుకుంటే అంతకంటే దారుణమైన పరిస్థితి ఏమైనా ఉంటుందా? సో ఇది ఒక ప్రహసనం. తర్వాత ఇచ్చినట్టు ఇందా చెప్పినట్టుగా వేదిక కానీ వాళ్ళకి ఇచ్చిన ఇదేంటంటే ఒక మొక్కుబడిగా తమకు కావలసినటువంటి వాళ్ళకి మాత్రమే
ఇచ్చుకున్నారు అనేది అయితే చాలా స్పష్టంగా చెప్పచ్చు. ఇది అవార్డుల యొక్క ప్రహసనం. సార్ కమింగ్ బ్యాక్ చిరంజీవి గారి మ్యాటర్కి వస్తే అదే గద్దర్ అవార్డ్స్లో ఆయన మాట్లాడింది అసలు సినిమా ఫీల్డ్ యొక్క ఇంపార్టెన్సు రెవెన్యూ కూడా అది ఎలా ఉపయోగపడుతుంది తర్వాత ఉద్యోగాల కల్పనకి అని కూడా చెప్పారు సార్. ఒకసారి ఆయన చెప్పింది విందాం సార్. మై ఫ్రెండ్ చిరంజీవి గారు, మా బ్రదర్ నాగార్జున గారు, అండ్ మై ఫ్యామిలీ హూ యూస్డ్ టు బీ ఇన్ చెన్నై, ఇప్పుడు దే ఆర్ హియర్. దట్స్ ఆల్. దే షిఫ్టెడ్ హౌస్. ఇట్ ఈస్ ద సేమ్ ఇండస్ట్రీ అకార్డింగ్ టు మీ. 16 ఏళ్ల వయసులో ఐ కేమ్ టు హైదరాబాద్ ఫర్ ద ఫస్ట్ టైమ్ as an assistant director for A.N.R. Garu's film Srimantudu. That is why even in Dashavataram you will find that song, Ento Chinnadi Jeevitam. I am working in Hyderabad appudu from when I was 16. Endro Mahanubhavulu andariki Ugadi Subhakankshalu. And when I was receiving Sangeetam Garu's award, I was thinking of the first film I worked with him, which was Somokkaddi, Sokokkaddi. All the work was done by Mr. Sangeetam, and I received the award. So I was thinking of that title, Sangeetam Garu and me. We have worked for 50 years together. And I like him not because his name is like my father's name. My father's name is also Srinivasan. But he's the youngest senior I've met in my cinema career. Thank you, sir, for giving him that respect. We feel proud. Those who worked with him, Jayasudha Garu also worked with in that film. And this is a long story, so I will not bore you. Chiranjeevi Garu and I are brothers, and he is my senior in politics and junior in cinema. And we became lead role actors in 70s. ఇప్పుడు కూడా 70s లో ఉన్నాం. అంటే ఇది మనసు గురించి కాదు, వయసు గురించి మాట. సారీ చిరంజీవి గారు, నిజం చెప్పాలి కదండి. ఓకే. So I am happy that you have named this award after Gaddar Saab, because among his many million fans, I am one. And I'm proud to see that Dappulu being held high by Telangana. Nobody would have thought this would happen 45 years ago. I was here in Hyderabad, and thank you, sir, for the poet, for the revolutionary. You honored him first, and when you've done that itself, we are all honored. We are fans of his, and thank you, sir. And whatever I have done, I've been helped, and I've stumbled many times, including the time when I came up the steps. Nothing was easy for both Chiranjeevi Garu and me, and I'm sure he would echo the same sentiment. Now I request you, because you are the hero of this unification. No more Collywood, Tollywood, Bollywood, and Sandalwood. It is one cinema, Indian cinema. And you have rubbed out that parochial borders, and you've started it. We'll help you, we'll support you, we'll give our shoulders for this palanquin which will take the tomorrow's generation on a procession across cinema. We are so proud, and I'm happy to be sitting in this audience. Thank you for calling me. It is not about just the award that I thank you for this unification, for resurrecting the Nandi Award, for everything, sir. And only a young man like you could think of such a great award. సో ఎంత డీటెయిల్డ్గా చెప్పారండి. అసలు దాన్ని ఒక పరిశ్రమలో మీరు ఎందుకు గుర్తించట్లేదు అనే యాంగిల్లో కూడా ఆంధ్రప్రదేశ్కి ఒక ఇది చేశారు సార్. ఈ సందర్భంగానే ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు తీసుకొస్తున్నాం, పెద్ద పెద్ద పెట్టుబడులు తీసుకొస్తున్నాం అని పదే పదే చెప్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు
మరి సినిమా పరిశ్రమని ఎందుకు గుర్తించట్లేదు అనే యాంగిల్లో కూడా ఆయన మాట్లాడిన సందర్భం సార్. ఈ సందర్భంగానే ఇంకో చర్చ ఏమొస్తుందంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఇనిషియేషన్ తీసుకున్నారు. వాళ్ళందరినీ పిలిచి ఒక సమావేశం ఏర్పాటు చేసి ఆయన చాలా డీటెయిల్గా నేను స్టూడియోకి ల్యాండ్స్ ఇస్తాను అది ఇది అని కూడా ఆయన ఆఫర్ చేయటం అది చేస్తే, కేవలం ఏదో చిరంజీవి గారు అక్కడ నమస్కారం పెట్టారని చెప్పి దాన్ని పెద్ద ఇష్యూ చేసి దాన్ని ఇది చేసిన సందర్భం. దీని గురించి ఒకసారి మనం ఇక ఆయన అన్నది ఏంటంటే, అసలు సినిమా ఇండస్ట్రీ ఒకప్పుడు నిజానికి సినిమా వాళ్ళతో చాలా బాగా కనెక్ట్ అయ్యేవాడు ఈయన చంద్రబాబు నాయుడు గారు. మరి ఎందుకో ఇప్పుడు అక్కడ గ్రూప్స్ వచ్చేసాయనో మరి ఎందుకో తెలియదు, కానీ ఇప్పుడు ఆయన కాదు ద వన్ అండ్ ఓన్లీ మ్యాన్. ఆయన బావమరిది బాలకృష్ణ. ఎందుకంటే మరి బాలకృష్ణ యొక్క ఆ డైలాగ్ డెలివరీ, అద్భుతమైనటువంటి డైలాగ్ డెలివరీ, ఆయన నటన అసలు అసమానం కదా. అందుకనే ఆయనకి ఎన్టీ రామారావు గారిని మించిన నటుడు కాబట్టి ఎన్టీ రామారావు గారికి పద్మశ్రీ ఇస్తే ఈయనకి ఏకంగా పద్మభూషణ్ ఇచ్చారు. సో దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ హిజ్ ఇది. సో ఆయన ఒక్కడు ఉంటే మొత్తం సినిమా పరిశ్రమ అంతా తనతోనే ఉన్నట్టుగా ఆయన ఫీల్ అయ్యాడేమో, మరి మనకైతే తెలియదు. కానీ సో అది ఆయన వ్యవహార శైలి. అది బాలకృష్ణ గారు అప్పుడు ఇది దీని గురించి చర్చ, అసెంబ్లీలో చర్చ కూడా ఇదే కదా. అదే వాళ్ళ ఆయనకి కావాల్సింది ఆయన ఒక్కడుంటే అలాంటి మాటలకు వాటికి చాలు అనుకుని ఉంటాడు. సరే, జనం గమనిస్తున్నారు ఏదేమైనా కూడా. సరే.